మీరు ఈరోజు టేస్టీ, ట్యాంగీ, స్పైసీ చేపల పులుసు కోసం రెడీగా ఉన్నారా? అయితే ఈ రెసిపీ చూసాక మీ టేస్ట్ బడ్స్ కంప్లీట్‌గా డాన్స్ చేస్తాయి. ఈ రెసిపీ చేసేటప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్‌తో మసాలా బ్లెండ్, అలాగే టామరిన్ పంచ్, టేస్టీగా సిజ్లింగ్ ఫిష్ అసల కర్రీ తింటున్నప్పుడే ఒక్కొక్క బైట్‌లో ఒక్కొక్క అద్భుతం కనిపిస్తది. సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్ అలాగే చాలా టిప్స్‌తోని చాలా ఈజీ అండ్ ఇంగ్రీడియెంట్స్‌తో ఒక్కొక్క బైట్‌లో ఉంటదండి. చాలా అంటే చాలా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రెసిపీ తిన్నాక మీకు కంప్లీట్‌గా ఫేవర్‌గా మారిపోయి ఈ ఐటెమ్‌కి ఫేవరెట్ అయిపోతారనమాట. వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. హలో. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? ఈ రెసిపీ చేస్తున్నప్పుడే కాదు, చూస్తున్నప్పుడు కూడా నోట్లో లాలాజలం అలా కారుకుంటూ వచ్చిద్దండి. ఈ రెసిపీ మాత్రం పర్ఫెక్ట్ టెక్స్చర్, పర్ఫెక్ట్‌గా ఉంటది. అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. లెట్ అస్ స్టార్ట్. ఫస్ట్‌లీ హాఫ్ కేజీ చేపలని శుభ్రంగా కడుక్కొని, దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మ్యారినేషన్ ప్రాసెస్ కంప్లీట్‌గా 10 మినిట్స్ ఉండాలండి. ఈ 10 మినిట్స్ మ్యారినేట్ అయ్యే టైంలోని మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కానీ ఖచ్చితంగా ఫిష్ అనేది మ్యారినేట్ అవ్వాలి. చాలా చిన్న టిప్‌తో ఈ ఫిష్ కర్రీ అనేది చాలా టేస్టీగా టెక్స్చర్ గూడా చాలా బావుంటదనమాట. ఫస్ట్‌లీ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు. మెంతులు వెయ్యండి, కర్రీ కేకో కేక. అంత బావుంటదనమాట. అలాగే మీ దగ్గర ఉంటే లవంగాలు గూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ స్పైసీ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు సో, మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవచ్చు. కానీ అవేమీ లేకుండా ఈ ఇంగ్రీడియెంట్స్‌తోనే టేస్ట్ అనేది చాలా బావుంటది. అది అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ కడాయిలోని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం 10 మినిట్స్ ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ ఉంది కదండీ! ఒక్కొక్కటిగా జస్ట్ 2 మినిట్సేనండి. 2 మినిట్స్‌లోనే ఫ్రై చేసుకుంటే సరిపోద్దనమాట. ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్‌లో అటు ఇటు వేస్తే సరిపోద్ది. ఎక్కువగా మనం ఫిష్ ఫ్రై చేస్తాం కదా! ఆ టైప్‌లో మాత్రం అస్సలు చేయొద్దు. అలాగే మీడియంగా గూడా వద్దు. జస్ట్ 2 మినిట్స్‌లోనే ఇలా ఫ్రై చేస్తే సరిపోద్దనమాట. ఇలా ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న దాంట్లో మిగతా ఉంటాయి కదండీ! అవి కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోనే కానీ ఇంకోటి చెప్తున్నాను. ఈ మధ్యలోనే ఈ టైంలోనే మీరు పైన కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేస్తే ఆ ఫిష్‌కి ఇంకా కరివేపాకు ఫ్లేవర్ అనేది ఇంకొంచెం యాడ్ అవుతది. సో, ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు. బట్ వేస్తే మాత్రం చాలా బావుంటదండి టేస్టు. మనం కర్రీలో వేసే కన్నా కర్రీ చేసేటప్పుడు గానీ, కర్రీ స్టార్టింగ్‌లో గానీ వేసుకుంటే చాలా బావుంటదనమాట. అలాగే నేను మొత్తం అన్నీ అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్‌లోని ఒక 4 ఆనియన్స్ అండి. మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. అలాగే దాంట్లోనే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయండి. ఈ మొత్తాన్ని పచ్చి వాసన పోయేంత వరకు అలా వేయిస్తూనే ఉండాలి. అస్సల హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. అలాగని మీడియం ఫ్లేమ్‌లో గూడా పెట్టొద్దు. లో ఫ్లేమ్‌లోనే పెట్టండి. ఎందుకనుకున్నారు? ఈవెన్ హై ఫ్లేమ్ అయినా, మీడియం ఫ్లేమ్ అయినా మనకి ఇదన్నీ కంప్లీట్‌గా మాడిపోద్ది. మాడిపోతే చేపల పులుసు టేస్ట్ అనేది చేంజ్ అయిపోద్ది. మనకి చేపల పులుసు చేసేటప్పుడు చాలా శ్రద్ధగా చేయాలి. ఎందుకనుకున్నారు? ఇటు చేపల పులుసు, చేపల వాసన రాకూడదు. అలాగని మసాలాలు ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలాగ ఆనియన్ పేస్ట్ ఇవేంటి మాడకుండా చాలా, చాలా పేషెన్స్‌గా చేసుకోవాలి. అలాగే 2 టమాటాస్‌ని ప్యూరీగా యాడ్ చేసుకోవాలి. మీకు కావాల్సితే ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. బట్ మనకేంటంటే గ్రేవీ కన్సిస్టెన్సీలో కావాలి కాబట్టిగా ఇలాగ పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటే చాలా బావుంటదనమాట. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని అలా తిప్పాలి. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్‌గా లో ఫ్లేమ్‌లోనే అవ్వాలండి. హై ఫ్లేమ్‌లో అస్సలు అవ్వనివ్వద్దు. ఎందుకనుకున్నారు మాడిపోద్దనమాట. ఇలా అయిపోయిన దాంట్లోని బాగా బాగా కలపండి. మనకు ఆయిల్ అనేది మనకి సెపరేట్ అవుతది. ఈ ఆయిల్ సెపరేట్ అయిన స్టేజ్‌లోనే మనం ఒక్కొక్కటిగా
ఆల్రెడీ మనం కారం అక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసాం కాబట్టిగా, మనకి నీస్ అనే దానికి కంప్లీట్‌గా ఎక్కువగా కారం ఉంటేనే బావుంటది. 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా! దాన్ని గ్రైండ్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ మసాలా ఐటెమ్ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఆనియన్‌లోని ఆ టమాటా ప్యూరీలో కంప్లీట్‌గా మిక్స్ అయిపోయి, ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్‌గా చెప్తున్నాను సిమ్‌లోనే అవ్వాలనమాట. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అవుతేనే బావుంటదనమాట. అది మనకు ఆయిల్ ఎప్పుడైతే సెపరేట్ అవుతదో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకోండి. వేడి నీళ్ళల్లో నానబెట్టుకోండి. వేడి నీళ్ళల్లో ఎందుకు నానబెట్టుకోమంటున్నానంటే, చాలా తొందరగా ప్యూరీ అనేది సెపరేట్ అవుతదనమాట. ఇలా సెపరేట్ అయిపోయిన దాన్ని ఆ ఎక్స్‌ట్రాది ఎక్స్ట్రాక్ట్ చేసి, ఆ వాటర్ ప్యూరీని తీసుకొని అందులో యాడ్ చేసుకొని మరుగుతుంది కాదండి. జస్ట్ అప్పుడే మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా! పక్కన పెట్టుకున్న చేపల్ని అన్నిటిని యాడ్ చేసుకొని మూత పెట్టి జస్ట్ 15 మినిట్స్ కుక్ చేస్తే సరిపోద్ది. పెద్దగా టైం కూడా లేదు. చూసారా ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి మొక్క ఎంత బాగా అయిపోయిందండి. ఇంక మన కర్రీ చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా చేశాను కదా! మనకి మసాలా అనేది మెయిన్ ఇంపార్టెంట్. నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.